జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను పవన్ సిద్ధం చేస్తున్నారా? జనసేన అంతర్గత విషయాలపై పవన్ ఫోకస్ పెంచారా? గోదావరి జిల్లాల్లో జనసేనాని పర్యటించనున్నారా? సేనాని సైగతో తూర్పు గోదావరిలో జనసేనలో చేరికలు మొదలు కానున్నాయా? ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. తాజాగా ఆయన జనసేన నేతలతో వరుసగా భేటీ అయ్యి కీలక చర్చలు జరిపారు. అయితే ఇప్పటికే జనసేన టీడీపీతో పొత్తుతో ఎన్నికలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముందుగా జనసేన అంతర్గత విషయాలపై పవన్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ జనసేన బలంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ దానికి అనుగుణంగా టీడీపీతో సీట్ల సర్దుబాటు చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. తాజాగా పవన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నేతలతో వరుసగా సమావేశమయ్యారు. ముఖ్యంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులను పిలిపించి మాట్లాడారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం ఇంకాస్త దూకుడుగా పవన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ వ్యూహంలో భాగంగా డిసెంబర్ 27వ తారీఖు నుంచి పవన్ తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. జనసేన పార్టీకి ఉభయ గోదావరి జిల్లాల్లో గట్టి బలం ఉంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న జన సైనికులతో పవన్ మమేకం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఇక జనసేన టీడీపీ పొత్తు తర్వాత మొట్టమొదటిసారిగా జనసేనాని తూర్పుగోదావరి జిల్లా వెళ్లనున్నారు. దీంతో ఈ వార్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే జనసేనాని ఇక్కడ జనవాణి, వారాహి యాత్రలను సైతం దిగ్విజయంగా కొనసాగించారు. దీంతో మరోసారి పవన్ గోదావరి జిల్లాకు వెళ్లనుండటంతో ఈ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి టీడీపీ జనసేన పొత్తుతో వచ్చే ఎన్నికల్లో జగన్కి గట్టి ఫైట్ ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ పొత్తు ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ కారణంగానే జగన్ ప్రజా వ్యతిరేకత పేరుతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఆ లిస్టులో గోదావరి జిల్లాల నేతలు కూడా ఉన్నారని టాక్ నడుస్తోంది. అందులో కొందరు నేతలు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని, ఇప్పుడు వారంతా ఇక పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక పవన్ తూర్పుగోదావరి జిల్లా యాత్రతో ఏపీ రాజకీయ పరిణామాలు ఎలా మారనున్నాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.